అసలే రాజకీయం అంటేనే భయపెట్టించేటువంటి రాజకీయాల్లో కుళ్ళు కుతంత్రాలతో మరోవైపు ఉంటే మరొక వైపు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ రాజకీయం చేయాలి. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల వైపు చూడాలంటేనే ప్రజలు భయపడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు యువత రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటుంది. మార్పు రావాలంటేనే రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఉన్నటువంటి పరిస్థితులలో మహబూబ్నగర్ జిల్లా ధర్మాపురానికి చెందినటువంటి వ్యక్తి ఇండిపెండెంట్గా పోటీ చేసి రాజకీయాల్లోకి రావాలి, రాజకీయంతోనే గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. గ్రామానికి చెందినటువంటి యువకుడు ప్రస్తుతం మనతో ఉన్నాడు. మనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి మీరు గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకున్నారు, కానీ రాజకీయాలు మీరు అనుకున్నటువంటి రాజకీయాలు అయితే లేవు, కానీ ఉన్నటువంటి రాజకీయాల్లో మీరు ఎలా పోటీ చేయాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకున్నారు? ముందుగా ఆర్టీవీ మీడియా సంస్థకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. నా పేరు చంద్రశేఖర్ గౌడ్, మాది ధర్మపూర్ గ్రామం. మా నాన్నగారి పేరు పి రాములు గౌడ్. నేను ఇప్పుడు సర్పంచ్గా నామినేషన్ వేశాను. ధర్మపూర్ గ్రామం నుంచి ఇండిపెండెంట్గా వేశాను సార్. ఇప్పుడు రాజకీయం అయితే కొంచెం వేడివేడిగా ఉంది. నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఎందుకు వేశాను, నా ధైర్యం ఏంటి అంటే మా గ్రామ యువత, ఆ గ్రామ యువతని నమ్ముకొని ఏదో ఒక మంచి చేద్దాం, గ్రామానికి అభివృద్ధి చేద్దాం అనే ఉద్దేశంతో నేను ముందరికి రావడం జరిగింది. నేను ఇప్పుడు ప్రజెంట్ ఒక ప్రముఖ సంస్థలో పనిచేస్తున్నాను. నాకు గత 10 సంవత్సరాల నుంచి కూడా నాకు ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాను. మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు మంచి ప్రముఖ బ్యాంకులో ఒక మంచి పొజిషన్లో ఉన్నాను. నా అంతకు నేను ఉండొచ్చు, బట్ అందరూ అట్లా అనుకుంటే కరెక్ట్ కాదని, ఊరికి చేసిన సేవ ఎప్పటికీ నిలుచుకుంటుంది, నా వంతు కృషి ఊరికి చేయాలనే ఉద్దేశంతో నేను ముందుకు రావడం జరుగుతుంది. ఇంత చిన్న ఏజ్లో రావడం ఎందుకు అని కూడా అనుకోవచ్చు. నా ఏజ్ వాళ్ళు ఎంపీ సార్, రాజకీయాలకి వచ్చే అవకాశం వచ్చింది. ఇంత మంచి అవకాశాన్ని కొంతమందికి చేయాలనున్న అవకాశం లేదు. నాకు ఇప్పుడు ఇంత మంచి అవకాశం, ఊరికి సేవ చేయాలని ఒక మంచి తాపత్రయం ఉంది నాకు. దానికి ఇంత మంచి అవకాశం ఉంది కాబట్టి నేను ఇదే రైట్ టైం, ఇదే కరెక్ట్ టైం. గ్రామ యువత వాయిస్ వినిపించాలి. ధర్మాపూర్ గ్రామంలో ఎవరు వినట్లేరు, వినే పొజిషన్లో లేరు. ఇప్పుడు అవకాశం యూత్కి వచ్చింది సార్. మేము మా వాయిస్ని ధర్మాపూర్ గ్రామంలో వినిపించడానికే నేను ప్రముఖ ఎజెండాతో గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపించడానికి వస్తున్నా, చేసి చూపిస్తాం. అంటే మరొక వైపు రాజకీయాలంటేనే యూత్ భయపడుతుంది. అసలు రాజకీయంతోనే కుళ్ళు కుతంత్రాలు మొదలవుతాయనేటువంటి పరిస్థితి కూడా ఉంది. మీరు యువత అంటున్నారు. యూత్కు మీరు మీ గ్రామంలో ఒకవేళ ఏం చెప్పదలుచుకున్నారు, ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ప్రతి ఒక్కరూ యువత రాజకీయాలకు రావాలి. ఎందుకు రావాలి అంటే వాళ్ళ దృష్టిలో యువత జెండాలు మోయాలి, మీటింగ్లకు రావాలి, వాళ్ళు ఇచ్చేవి వేరే కార్యక్రమాల్లో పాల్గొనాలి. దానికే పనికొస్తామా యూత్? అలా కాదు. దాన్ని నిరూపించడానికే నేను ఈరోజు దీన్ని కంకణం కట్టుకొని డెసిషన్ తీసుకున్నా. యూత్ అంటే పార్టీల వెనుక కాదు, అభివృద్ధి కోసం పోరాడతాం. యూత్ అనుకుంటే ఏదన్నా అవుతుంది సార్. దేశం ప్రధాని మోడీనే నిలబెట్టింది సార్. మనం ఎంత ఖచ్చితంగా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. పాజిటివ్ రెస్పాన్స్తోనే ముందుకెళ్తా. యూత్ పరంగా యూత్ అని కాకుండా గ్రామ అభివృద్ధి మా మెయిన్ ఎజెండా గ్రామ అభివృద్ధి. పెద్దలు కావాలి. కాకపోతే మా తరపు నుంచి అందరికీ న్యాయం చేయడానికి మేము పోరాటం చేస్తున్నాం. ఓవరాల్గా గ్రామ అభివృద్ధి మా ఎజెండా. యూత్ మేము ఉన్నాం కదా సార్. మేము తీసుకున్న డెసిషన్ ఏంటంటే అందరిలా కాకుండా కమిట్మెంట్తోనే పని చేద్దాము. ఇది నా పని, ఇది నా ఊళ్ళో ఏం జరుగుతుందో తెలియలేని సిచ్యువేషన్లో మేము ఉన్నాము. ఏం తెలియదు మాకు మా ఊర్లో. కాబట్టి ప్రతి ఒక్కరికి ధర్మపూర్లో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. నాకు అధికారం ఇస్తే ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలుస్తుంది. ఆ ముఖ్య ఉద్దేశంతోన నేను వస్తున్నా. అంటే ముఖ్యంగా మీ గ్రామానికి సంబంధించి మీరు ధర్మాపూర్ గ్రామం అంటున్నారు. గ్రామంలో ఎలాంటి మీరు అభివృద్ధి కోరుకుంటున్నారు? అసలు ఈ రాజకీయాల వైపు మిమ్మల్ని ప్రభావం చేసేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా సార్? మెయిన్గా నేనైతే అభివృద్ధి అంటున్నా. అందరూ చెప్పే మాట నేను కూడా చెప్తున్నాను. నాకు మెయిన్గా మార్పు కావాలి సార్. మా ఊళ్ళో అయితే మార్పు కావాలి. ఆ మార్పు ఏ విధంగా ఉంటుందంటే చాలా మంచిగా ఉంటుంది. అదైతే నాకు కాన్ఫిడెంట్ ఉంది. కొత్త ఐడియాస్తో వస్తున్నా. కొత్త ఐడియాస్ ఇంప్లిమెంట్ చేస్తా. నాకు ఇన్స్పిరేషన్ ఉన్నారు లీడర్స్. ఆ ఇన్స్పిరేషన్తోనే నేను వస్తున్నా. నేను కమిట్మెంట్తోనే వస్తున్నా. క్లారిటీ లేకుండా రావట్లే. నా లైఫ్ని రిస్క్ చేసి మరీ వస్తున్నా. గ్రామం కోసం వస్తున్నా. అండ్ మార్పు అంటే
ఏ విధంగా చేయగలుగుతాను అంటే అన్ని డిపార్ట్మెంట్లను చాలా చక్కగా చూసుకుంటా. ఏదో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంది, వేసినామా పోయినామా అని కాకుండా దాని మెయింటెనెన్స్ కూడా ఇంపార్టెంట్. ఇబ్బంది పడుతున్నారు ఒక్కొక్కసారి వాటర్ సమస్య కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, రోడ్ల విషయంలో కానీ. బట్ అది నేను దగ్గరుండి చూసుకుంటా, దానికి తగ్గట్లు పనిచేస్తా, అది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా. అండ్ యూత్కి సంబంధించి మెయిన్ చౌరస్తాలో మేము టైం, నేను కూడా చెప్తున్నాను, చౌరస్తాలో మేము టైం వేస్ట్ చేసేస్తున్నాం. ఏది లేనప్పుడు అదే జరిగిపోతుంది. కాబట్టి ఒకటి కమిట్మెంట్తో లైబ్రరీ కట్టుకుంటాం సార్. మాకు అధికారం వస్తే మేము లైబ్రరీ కట్టుకుంటాము, ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసుకుంటాము, మేము టైం అక్కడ స్పెండ్ చేస్తాము. మాకు వేరే ఆలోచనలు రావు అక్కడ స్పెండ్ చేస్తే. చదువుకోవడానికి, చదువుకునే విద్యార్థులకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. లైబ్రరీ కానీ, స్టడీ హాల్ కానీ, గ్రౌండ్ కానీ పోరాడి పై అధికారులతో పోరాడి తెచ్చుకునే బాధ్యత మాది. నా మాటగా కాదు, మా అందరి మాట. నేను ఒక్కడిని ఏం చేసేది లేదు, నేను ఒక్కడిని కాదు, మా యువత మొత్తం తీసుకున్న నిర్ణయం ఇది. అండ్ ప్రతి దైవభక్తి అందరికీ ఉంటుంది. మా ఊర్లో ఉన్న టెంపుల్స్కి కొంచెం ఇప్పుడు ఎవరు సరిగా చూసుకోవట్లేదు. మా నాన్నగారు బాగా చూసుకునేవాళ్ళు అప్పట్లో. నేను మా ఇంట్లో చూస్తుంటే కదా. ఇప్పుడు నేను చెప్తున్నా, మన అన్ని టెంపుల్స్కి ఒక ఆలయ ధర్మకర్తని పెడతాము, గ్రామ పంచాయతీ నుంచే పెడతామని నేను అనుకుంటున్నా. అండ్ యూత్ పరంగా మాట్లాడితే ఎంప్లాయ్మెంట్ విషయంలో అయితే నేను చాలా హెల్ప్ చేస్తాను సార్. గవర్నమెంట్కి ప్రిపేర్ అవుతావా అవ్వు, స్టడీ పరంగా హెల్ప్ చేద్దాం. లేదు ఎకనామిక్గా వీక్ ఉన్నాం, ఏదో ఒక ప్రైవేట్ జాబ్ కావాలి, నేను ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నా, నేను చాలా మందికి కూడా హెల్ప్ చేశాను, రిఫరెన్స్లు ఉన్నాయి, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. అంటే మీరు అనొచ్చు ఇంతకుముందు కూడా చేయొచ్చు కదా, దానికంటే ఇంతకుముందు కూడా చేసినా ఇప్పుడు చేస్తా. అదే అధికారం ఉంటే చాలా చేస్తా. అధికారం లేకుండా మనం ఎంత మాట్లాడినా వినే పొజిషన్లో లేరు. అధికారం ఇచ్చి చూడండి, నా మాటకి కట్టుబడి ఉంటా. యువతకి నేను చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను, మన 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 విజన్ ఏందో ధర్మపూర్లో తెలవాలి. మన యూత్ వాయిస్ ఎవరు వినే పొజిషన్లో లేరు కాబట్టి వినిపిద్దాం అని నేను అనుకుంటున్నాను. మీ దగ్గర ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా గ్రామ యువతలు పాల్గొనాలనుకుంటున్నారు. మరోవైపు అయితే మీ దగ్గర కొత్త ఐడియాస్ ఉన్నాయి, నేను ఇంప్లిమెంట్ చేస్తాను అంటే అలాంటి ఐడియాస్ ఏమున్నాయి అసలు మీ దగ్గర? అదే సార్, యూత్ని మాత్రం ఖాళీగా పెట్టవద్దు. మాకు అధికారం వస్తే మేము చాలా చేస్తాం. అంటే లైబ్రరీ కట్టుకుంటాం, గ్రౌండ్ ఏర్పాటు చేసుకుంటాం, ప్రైవేట్ సంస్థలో పిల్లలకు జాబులు చూసుకుంటాం, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో హెల్ప్ చేస్తాం, టెంపుల్స్ను నీట్గా పెట్టుకుంటాం, రోడ్లు నీట్గా పెట్టుకుంటాం. ఇంకోటి ఏంటంటే స్కూల్లో ఫీజులు ఎక్కువైనాయి సార్, ప్రతి ఒక్కరూ కట్టుకోలేని పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే కొంతమంది అందరు చదివించుకోలేరు స్కూల్లో. మేము హోమ్ ట్యూషన్, ఫ్రీ ట్యూషన్ కూడా కండక్ట్ చేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పెట్టొచ్చు. మా ఊర్లో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. మా ఊర్లో ఎంఆర్ఓలు ఉన్నారు, ఫారెన్లో జాబులు చేసే ఎంప్లాయీస్ ఉన్నారు, చాలా స్టడీ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు ఫారెన్లో వండుకుంటూ మా చిన్ననాటి స్నేహితులు ఊరికి ఏదో చేద్దామని చెప్పి వాటర్ ప్లాంట్లు అవన్నీ చెప్పి హెల్ప్ చేస్తున్నారు సార్. నేను ఊళ్ళో వండుకుంటా, నేను చేయకపోతే ఎట్లా? వాళ్ళు చేస్తున్నారు కదా. అంత మంచి వ్యక్తులు ఉన్నారు మా ఊర్లో. సో నేను దృఢ సంకల్పంతో వచ్చాను. ఖచ్చితంగా ధర్మపూర్ని నాకు అధికారం ఇస్తే ఖచ్చితంగా అందరికీ చెప్తున్నాను, కాన్ఫిడెంట్గా ఉన్నాను. నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. ధర్మపూర్ గ్రామ ప్రజలందరికీ కోరుకుంటున్నాను. చివరగా ధర్మపూర్ గ్రామ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నది ఒకటే, కసితో కష్టపడి పనిచేస్తానని మీకు చెప్తున్నాను. ధర్మపూర్ గ్రామంలో ఉన్న 10 వార్డులు మెంబర్లు, 10 వార్డుల సభ్యులు, ఓటర్లు, యువత, ఊటుకుంట, నర్సాపూర్, అది మా ఊరు, అది కూడా మా ఊరే. వాళ్లకు అన్ని విధాలుగా న్యాయం చేస్తా. నాకు దయచేసి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తాను. యువతతోనే మార్పు సాధ్యమవుతుంది. అది రాజకీయంలో యువత ఎలాంటి మార్పు రాబోతుందో, నా ఒక చదువుకున్న వ్యక్తి ఒక సర్పంచ్గా అయితే ఎలా ఉంటుంది, సమాజంలో ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నాను, అలాంటి ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి స్థానిక గ్రామాభివృద్ధికై ముందుకు వస్తున్నాను. గ్రామ ప్రజలందరూ కూడా ఒకవైపు మార్పు కోసం ఒక అడుగు ముందుకు వేయండి, మార్పు వైపు నా వెనకాల నిలబడితే నా కొత్త ఆలోచనలతో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తానని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను
రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.